హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్యామిలీ మా కార్లో మేడ్చల్ నుండి మహాకుంభమేళ అదే మన ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. మొత్తం వ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి. లెట్స్ గో. హే, ఈరోజు డేట్ వచ్చేసి Feb 1st, ఎర్లీ మార్నింగ్ 6 o'clock. మేము మొత్తం రెడీ అయ్యాము. కార్లో అన్ని సామాన్లు సదరేసుకున్నాము అండ్ ఇంటికి లాక్ వేస్తున్నాము. వాళ్ళందరూ రెడీ అయ్యారు. వెళ్ళే ముందు మా డాడీ చిన్న పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కార్కి అటు ఇటు వైపులో వేసాడు. అండ్ ఒకసారి క్లస్టర్ మొత్తం చెక్ చేసుకుంటున్నాను, అన్నీ మనకి కరెక్ట్ ఉన్నాయా. అండ్ ఆల్సో ట్రిప్ మొత్తం జీరో చేస్తున్నాను. కంప్లీట్ ట్రిప్ మనకి ఎంత దూరం వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది అని చెక్ చేసుకోవడానికి ట్రిప్ మొత్తం జీరో రీసెట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తే రీసెట్ ఆప్షన్ వచ్చేది. క్లిక్ చేస్తే ఇప్పుడు రీసెట్ అవుతుంది. చూడండి, యా 00 రీసెట్ అయింది. అండ్ ఎయిర్ ప్రెషర్ చెక్ చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రెడీ టు గో. పెట్రోల్ ఆన్ ది వే ఫిల్ చేస్తాను. మా ఇంటి నుండి ప్రయాగ్రాజ్ అరౌండ్ 19 hours జర్నీ చూపిస్తున్నది, 1100 kilometers. మేము ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చి మన ఫస్ట్ పెట్రోల్ బంక్ అండి. ఆదిలాబాద్ దాటాక ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. అండ్ మా వాళ్ళు పడుకున్నారు. బ్రేక్ఫాస్ట్ అయింది కార్లోనే, చపాతి. నాకు కూడా చపాతి రోల్ చేసి ఇచ్చారు, అలానే తినేసా. ఇంకా ఇక్కడ ఆదిలాబాద్లో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాను. అరౌండ్ 33 liters వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా 14 hours జర్నీ చూపిస్తున్నది, అరౌండ్ 840 kilometers. లెట్స్ గో. మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయాము. నాగ్పూర్ ఇక్కడ నుండి 62 kilometers అండ్ జబల్పూర్ 326 kilometers ఉన్నది. ఇప్పటివరకు అయితే మనం ఇక్కడ కూడా ఆపకుండా వచ్చేసామన్నమాట. ఆఫ్టర్ 8 hours ఆఫ్ కంటిన్యూస్ జర్నీ తర్వాత మనకి ఇంకా 10 hours 36 hours జర్నీ రిమైనింగ్ ఉందండి. ఇక్కడ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. జబల్పూర్కి అరౌండ్ 80 kilometers దూరంలో మనం లంచ్ బ్రేక్ కోసం ఆగాము సర్వీస్ రోడ్లో. ఇక్కడ చూస్తే కొద్దిగా నీడగా ఉందని ఇక్కడ ఆపాము. లంచ్కి సంబంధించిన సామాన్లు అన్నీ తీస్తున్నారు. స్టూలు, కింద వేసుకొని కూర్చోడానికి, అండ్ వాటర్ బబుల్, ఇంకా మా లగేజ్. కంటిన్యూస్ జర్నీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అట్లీస్ట్ వాష్రూమ్ బ్రేక్ కూడా లేకుండా వచ్చేసాము. ఇంకా కంటిన్యూ డ్రైవ్ అయ్యాక బోనెట్ ఓపెన్ చేసి పెట్టాను కొద్దిగా కూల్ అవ్వడానికి. ఇంకా ఇక్కడ కొద్దిగా ప్లేస్ కూడా బాగుందని చెప్పి ఇక్కడ కింద వేసుకొని కూర్చున్నాము. ఇంకా లంచ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ తీస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ 3 o'clockకే లంచ్ చేసిందనమాట. లెమన్ రైస్ అండ్ చపాతీ ఆన్ ది వేలోనే కార్లోనే తిన్నాము. ఇంకా లెమన్ రైస్ లంచ్ అండ్ డిన్నర్కి సరిపోయేటట్టు చేసింది. ఇక్కడ చూస్తే మేము లెమన్ రైస్ తింటున్నాము. వాళ్ళందరూ కూడా ఇంకా లెమన్ రైస్ తింటున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం అనమాట నార్త్ ట్రిప్కి రావడం. ఇలా మాది కూడా కార్లో ఇంత లాంగ్ జర్నీ వాళ్ళకి ఫస్ట్ టైం. సో కొద్దిగా ఎగ్జైట్మెంట్గా, కొద్దిగా స్ట్రేంజ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా లెమన్ రైస్ తిన్నాక మనకు దాహం వేయకుండా లైట్గా కర్డ్ రైస్ ఉంది. కర్డ్ రైస్తో ఇంకా ఎండప్ చేయొచ్చని కర్డ్ రైస్ కూడా పెట్టింది మా మమ్మీ. నేను కర్డ్ రైస్ పోసుకున్నాను. ఇంకా కర్డ్ రైస్తో ఎండప్ చేసి నా లంచ్ అయిపోయింది. మా వాళ్ళు తింటున్నారు. మా ఆపోజిట్లో కూడా ఇంకొక ఫ్యామిలీ
తుఫాన్లో వెహికల్ వేసుకొని వచ్చారు. వాళ్ళు కంప్లీట్ కుకింగ్ అండ్ ప్రిపరేషన్ అనమాట. ఇంకా వాళ్ళకి పెద్ద టాస్క్ ఉంది. మా జస్ట్ లంచ్ చేయడం, కానీ వాళ్ళు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని కుక్ చేసుకొని మరీ వండుకొని తింటున్నారు. వాళ్ళు లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా సేమ్ వాళ్ళు కూడా మా కుంభమేళకే ప్లాన్ చేస్తారు. ఇంకా మా తినడం అయిపోయింది. మా తినడం అయిపోయాక నేను వెళ్ళి మా కార్లో వెనక సీట్లో కొద్దిగా లీన్ అయ్యాను బ్యాక్ రెస్ట్ కోసం. ఎందుకంటే కారు కంప్లీట్ డ్రైవ్ చేయాల్సింది నేను ఒక్కడినే, మిగతా వాళ్ళకి డ్రైవింగ్ రాదు. అదొక పెద్ద టాస్క్ ఇక్కడ. మా వాళ్ళ ఐటమ్స్ అదిరేలోపు నేను కొద్దిగా లీన్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉన్నాను. ఇంకా లంచ్ అయిపోయాక ముందుకు అలా స్టార్ట్ అయ్యాము. మన మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ బార్డర్లో పెంచ్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది చూడొచ్చు, లాంగెస్ట్ ఫ్లైఓవర్ టైగర్ రిజర్వ్ అనమాట. చాలా పెద్ద ఫ్లైఓవర్, కింద మొత్తం టైగర్ రిజర్వ్ ఉంటుంది. అండ్ ఈ రోడ్లో చాలా కర్వ్స్ అండ్ రోడ్ వర్క్ కూడా అవుతున్నది. మా వాళ్ళు లంచ్ అయ్యాక ఫుల్ అలసిపోయి పడుకున్నారు. నేను మాత్రం డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. హాఫ్ అన్ అవర్లో లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ముందుకు. ఇక్కడ ముందుకు వెళ్ళాక ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యాది వెహికల్కి. ఒక లారీ వెహికల్ షిఫ్ట్ డిజైర్కి డాష్ ఇచ్చింది. బూట్ మొత్తం డ్యామేజ్ అయింది, మీరు చూడొచ్చు వీడియోలో. ఈ రోడ్లో చాలా కర్వ్స్ అండ్ రోడ్ వర్క్ అవుతుంది. సో వీళ్ళు మరి ఎలా యాక్సిడెంట్ అయిందో తెలియదు, కానీ ఈ లారీ అతను ముందటున్న షిఫ్ట్ డిజైర్ వెహికల్, అది కూడా కుంభమేళ వెళ్తుంది, ఆ వెహికల్ డాష్ ఇచ్చాడు. మొత్తం వెనకాల మొత్తం డ్యామేజ్ అయింది, అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా అలా స్టార్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు, టోల్ గేట్ దగ్గర ఆగితే మహాకుంభ అనే వెహికల్ పైన రాసుకున్నారు. అలా ఫ్లాగ్స్, స్లోగన్స్ అండ్ ఇలా కొటేషన్స్తో చాలా వెహికల్స్ క్రేజీగా మహాకుంభమేళకి రెడీ అయ్యాయి. ఆన్ ది వేలో చాలా వెరైటీ సిచ్యువేషన్స్ వచ్చాయి వెహికల్స్, క్రేజీ అనిపించాయి అవన్నీ చూస్తూ. రేవాకి 235 కిలోమీటర్స్లో ఉన్నాము. ఆల్మోస్ట్ సాయంత్రం 6 o'clock అవుతుంది టైం. ఇంకా 6.5 hours జర్నీ ఉంది. ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. మా వాళ్ళు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఒకరి తర్వాత ఒకరు పడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా బోర్ కొడుతున్నది ఇంత లాంగ్ జర్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మన సెకండ్ పెట్రోల్ బంక్ మధ్యప్రదేశ్లో. రేవాకి 189 kilometers అవేలో పెట్రోల్ బంక్లో అండ్ వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపాము. ఇక్కడ మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసాము 31 liters. ఆల్మోస్ట్ రేవాకి 189 kilometers దూరంలో ఈ పెట్రోల్ బంక్. ఇక్కడ చూడొచ్చు, రేవా 189 kilometers. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి వేరే పెట్రోల్ బంక్లో డిన్నర్కి రెడీ అయ్యాము. డిన్నర్ కూడా వచ్చేసి సేమ్ మెను, అన్నీ తీసి కింద పెట్టేసుకొని డిన్నర్ చేసాము. డిన్నర్ అయ్యాక మా వాళ్ళకి చిన్న బెడ్ సెటప్ చేశాను కార్లో. మా చెల్లికి ఇంకా మా మమ్మీకి సరిపోయింది బెడ్, అమెజాన్లో తీసుకున్నాను. వాళ్ళకి ఇంకా సెట్ అయిపోయింది, అక్కడ పడుకోమని చెప్పి నేను ఇంకా మళ్ళీ ముందుకు స్టార్ట్ అయిపోయాను. ఇంకా ప్రయాగ్రాజ్ ఆల్మోస్ట్ 1.5 జర్నీ ఉండాక 1 hour 44 minutes 99 kilometers అవేలో మనం ఉన్నాము. ప్రయాగ్రాజ్కి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయాము. ఇంకా ప్రయాగ్రాజ్లోకి ఎంటర్ అయినట్టే ఆల్మోస్ట్. ఇక్కడ నుండి మనకు బ్యారిగేడ్స్, పోలీస్ చెక్ అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ప్రయాగ్రాజ్ సిటీలోకి ఎంటర్ అయ్యాక డైవర్షన్ స్టార్ట్ అయ్యాయి. బస్సెస్ అన్నీ ఒక సైడ్, కార్స్ అన్నీ ఒక సైడ్ లాగా డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 1:20 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇక్కడ చూడవచ్చు మీరు బ్యారిగేడ్స్ క్లియర్గా. ప్రయాగ్రాజ్ టౌన్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ నుండి మనం రూట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. అరేల్ ఘాట్ పెట్టుకున్నాము. అరేల్ ఘాట్ ఎందుకంటే సో దట్ మనకు నడిచే పని ఎక్కువ ఉండదు, డైరెక్ట్ వెళ్ళి స్నానం చేసేటట్టు అరేల్ ఘాట్కి పెట్టుకున్నాం అన్నమాట.
ఇక్కడ చూసిన కార్స్ అయితే ఫుల్ వెహికల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎర్లీ మార్నింగ్ 2 అయినా కూడా వెహికల్స్ చాలా ఉన్నాయి. ముందు వెహికల్ ఫాలో అవుతూ అలా వెళ్ళిపోవడమే ముందుకి. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ చిన్న రోడ్ డైవర్షన్ చేశారు, రైట్ తీసుకోమన్నారు. సో రైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి అరేల్ ఘాట్ సైడ్ వెళ్దామని నేను ప్లాన్ చేశాను. అందులోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఎంటర్ అవుద్ది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయి వెళ్ళాలి. సో ఈ బ్రిడ్జ్లో మొత్తం వెహికల్స్ ట్రాఫిక్తో నిండిపోయి ఉంది. సో చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ. మనం చేసేది ఏం లేక మెల్లిగా వాళ్ళ ముందు వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. మీకు సైడ్ చూడొచ్చు, మొత్తం కింద లైట్స్తో మేలా కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి ఆల్మోస్ట్. కింద మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి మనం. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక మనకి మెయిన్ రోడ్ నుండి ఈ కేబుల్ బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. సేమ్ మన దుర్గం చెరువు హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలానే సేమ్ ఉంటుంది. చాలా లాంగ్ ఉంది, చాలా బాగా డెకరేషన్ లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక లెఫ్ట్లో అరేల్ ఘాట్ వెళ్ళడానికి మనకి రోడ్ దొరికింది. ఆ రోడ్లో మనం వెహికల్ ఒక ప్రైవేట్ స్పేస్లో పార్కింగ్ ఏరియాలో పెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. బ్రిడ్జ్ చూడొచ్చు మీరు ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, కిందికి మొత్తం మేలా క్లియర్గా కనిపిస్తుంది లైట్స్తో పాటు మొత్తం. మనం అక్కడికి వెళ్తే అక్కడ నుండి సంగమంకి ఈజీగా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మేము అరేల్ ఘాట్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మెయిన్ థింగ్ సంగమం అని కాదు, జస్ట్ స్నానం చేసి అక్కడ నుండి మనం తొందరగా బయటికి వచ్చేయాలని అరేల్ ఘాట్ చూస్ చేసుకున్నాము. అరేల్ ఘాట్ నుండి మా వాళ్ళకి నడవడానికి ఈజీగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చూస్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అండి నడవడానికి ఇక్కడ నుండి అరేల్ ఘాట్. చూడొచ్చు మా వాళ్ళు నడుస్తున్నారు. ఈ రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ రోడ్లోనే మనకి అరేల్ ఘాట్ సెక్టార్ 24లో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ స్పెషల్ పర్మిషన్ అండి. వాళ్ళు వెళ్తున్నారని మనం వెళ్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది. వాళ్ళు అక్కడ లోకల్స్ వాళ్ళని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చూడొచ్చు క్లియర్గా అందరూ సంగమం సైడ్ నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6-7 తర్వాత ఇక్కడ కూడా మనకు బోట్స్ అవైలబుల్ ఉంటాయి. అరేల్ ఘాట్ నుండి సంగమం కూడా తీసుకెళ్లే బోట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము సంగమంకి వెళ్ళాలని లేదు, జస్ట్ ఫస్ట్ మనం స్నానం చేసి ఈ ప్రయాగ్రాజ్ నుండి బయటపడాలని. ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది టైం ప్రజెంట్. ట్రాఫిక్ అవ్వకముందే తొందర బయటికి వచ్చాలని, ఎందుకంటే వసంత పంచమి ఉంది, ఇంకా మళ్ళీ క్రౌడ్ పెరిగితే ఇంకా మనం ఇక్కడనే ఇరుక్కుపోతామని. అందుకే జస్ట్ స్నానం చేశాక వెంటనే రిటర్న్ వచ్చేయాలని అనుకున్నాం. ఇలా ముందు నడుచుకుంటూ వెళ్ళి ఇక కనిపిస్తున్న లైట్స్ దగ్గరనే మనం స్నానం చేయాల్సిన ప్లేస్ ఉంటుంది. చలి మాత్రం చాలా ఉందండి, ఫుల్ చలి. కానీ ఇక్కడ ఈ అరేల్ ఘాట్లో ఏంటంటే బెస్ట్ థింగ్, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. దుమ్ము కానీ క్రౌడ్ కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండదు. అదే వేరే ఘాట్స్లో అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే నేను త్రివేణి సంగమంకి మళ్ళీ కాశీ వెళ్ళి రిటర్న్లో త్రివేణి సంగమం వెళ్ళాము. 2 times వెళ్ళామన్నమాట. ఫస్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళాము, తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ కాశీ వెళ్ళాం, కాశీ నుండి మళ్ళీ ప్రయాగ్రాజ్ వచ్చాము. సో అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అందరు స్నానాలు ఎర్లీ మార్నింగ్ 2-3 o'clock కూడా స్నానాలు చేస్తున్నారు.
నేను ఇంకా మా వాళ్ళని ఫస్ట్ వెళ్ళమన్నాను, వాళ్ళది అయ్యాక నేను వెళ్తా అని చెప్పాను. చలి మాత్రం బాగానే ఉంది, వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు మెల్లిగా దిగడం స్టార్ట్ అయ్యారు. చూడొచ్చు అక్కడ కనిపిస్తున్న అక్కడ వరకే వెళ్ళాలండి, ఆ బ్లూ లైన్స్ వరకే వెళ్ళాలి. ఇది మొత్తం సంగమం చుట్టూ లైటింగ్స్ అండి, చాలా బాగా డెకరేట్ చేశారు. గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్ చేసింది ఇంత క్రౌడ్కి. కొద్దిగా మన వాళ్ళే మిస్యూజ్ చేయడం కానీ, దాన్ని నెగ్లిజెంట్ చేయడం కానీ చేస్తున్నారు. స్నానం అయ్యాక ఎవరి బట్టలు వాళ్ళు అక్కడనే వదిలేస్తున్నారు, పాత బట్టలు. డోర్స్ సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు, చేంజింగ్ రూమ్స్కి వాటిని బ్రేక్ చేయడం అలాంటివి. ఇంకా నేను దిగి లోపలికి వెళ్ళి అక్కడ బ్లూ లైన్స్ కనిపించి అక్కడ వరకు వెళ్ళాను. చూడండి మీకు కనిపిస్తున్నది, ఆ బ్యాక్ సైడ్ మనకి పోలీస్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇది క్రాస్ చేసి ఎవరిని వెళ్ళనీయకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు, నా వెనకాల కనిపిస్తారు. ఒక బోర్డు పెట్టుకొని అందులోనే పోలీస్ అతను పడుకొని కాపలు ఉంటున్నాడు. సో ఇదంతా సంగమం అండి, ఇది క్లియర్గా మీకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ లైటింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత చలి ఉంటుందో. ఇంకా మా వాళ్ళ స్నానం అయిపోయేది, మేము అందరం ఇంకా రెడీ అయ్యి రిటర్న్ కార్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మా మమ్మీని అడుగుతున్నాను అనమాట, ఎలా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తామని, టీవీలో చూపించిన క్రౌడ్కి భయపడ్డాము, కానీ ఓవరాల్గా మొత్తానికి వచ్చి కంప్లీట్ చేసుకున్నాం స్నానం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నేను రిటర్న్ మళ్ళీ కార్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. చెప్తే నవ్వుతారు కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, తాడు కట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఒక బస్ దిగింది, ఒక బ్యాచ్ మొత్తము. ఎవరు మిస్ అవ్వకుండా తాడు కట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. స్నానం అయిపోయాక ఒక 3 hours ఒక పెట్రోల్ బంక్లోనే పడుకున్నాం. ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా 3 hours పడుకొని ఎర్లీ మార్నింగ్ 7కి మళ్ళీ కాశీకి స్టార్ట్ అయ్యాము. ఇది ప్రయాగ్రాజ్ టు కాశీ రూట్ అనమాట. కాశీ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యాము. కాశీ అండ్ మళ్ళీ రిటర్న్ ప్రయాగ్రాజ్ అండ్ మళ్ళీ చిత్రకూట్ కూడా కవర్ చేసాము. అవి మీరు అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.